గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో భాగంగా ఇంకో వీడియోలోకి వచ్చేద్దాం. దీంట్లో ఫస్ట్ క్రాపింగ్ ఇంటెన్సిటీ చూసి గ్రాస్ అండ్ నెట్ ఏరియా ఇరిగేటెడ్ చూద్దాం. ఆ తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్, కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం. క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే, మన దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందండి. మన దగ్గర 3 సీజన్స్ కూడా ఉన్నాయి: ఖరీఫ్, రబీ, జైద్. ఇప్పుడు ఖరీఫ్ టైంలో ఇక్కడ రైస్ వేసామనుకుందాం. ఇంత రైస్ వేసేసాం. మన దగ్గర ఉన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో రైస్ వేసాం. ఇది రైస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది రైస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఖరీఫ్ తర్వాత రబీ ఉంది. రబీలో వీట్ గ్రో చేసాం. నెక్స్ట్ జైద్, ఇది ఏప్రిల్ అట్లా, మార్చ్ నుంచి ఏప్రిల్ అట్లా ఆ టైంలో వాటర్ మిలన్ వేసాం. ఇప్పుడు నేను ఆ పంట వేయడానికి యూజ్ చేసింది ఒకే ల్యాండ్, 1 ఎకర్ ల్యాండే అనుకుందాం. 1 ఎకర్ ల్యాండే యూజ్ చేశా పంట వేయడానికి. 1 ఎకర్ ల్యాండే యూజ్ చేశా. కానీ నేను 3 పంటలు పండించా. ఖరీఫ్లో ఏమో రైస్ వేసా, రబీలో వీట్ వేసాను, జైద్లో వాటర్ మిలన్ వేసా. అంటే 3 క్రాప్స్ వేసా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో. దీన్ని ఇలా 3 క్రాప్స్ని 1 ఎకర్లో వేయడాన్ని ఏమంటారంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా. నెక్స్ట్ నెట్ క్రాప్డ్ ఏరియా అంటే ఏంటంటే, నేను ఈ 3 క్రాప్స్ వేయడానికి ఎంతైతే స్థలం యూజ్ చేస్తున్నానో అది నెట్ క్రాప్డ్ ఏరియా. అది 1 అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం మన క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది ఏంటంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా డివైడెడ్ బై నెట్ క్రాప్డ్ ఏరియా అనమాట. 3/1 అంటే 3. అంటే క్రాపింగ్ ఇంటెన్సిటీ అంతా మన క్రాప్కి 3. మన ఆంధ్రప్రదేశ్లో 2023-24కి క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత ఉందంటే 1.2 ఉందంట. 1.2 అంటే ఒక ఫార్మరు తన పీస్ ఆఫ్ ల్యాండ్లో 1.2 క్రాప్స్ వేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఒక అగ్రికల్చర్ ఇయర్లో 1.2 క్రాప్స్ వేస్తున్నాడు. ఇదే ఒకసారి ఇక్కడ చూద్దాం. క్రాపింగ్ ఇంటెన్సిటీ, ద రేషియో ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా డివైడెడ్ బై నెట్ క్రాప్డ్ ఏరియా. 2023-24లో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత ఉందంట? 1.2%. అంటే 1.2 క్రాప్స్ వేస్తున్నాడు యావరేజ్గా ఒక ఫార్మర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రాస్ అండ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా. నా దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది సేమ్. నేను ఖరీఫ్, రబీ, జైద్ 3లో పంట పండిస్తున్నాను. ఈ పంట పండించడానికి నాకేం కావాలి? వాటర్ కావాలి. ఈ వాటర్ అనేవి నాకు 3 టైమ్స్ అవైలబుల్గా ఉన్నాయనుకోండి. ఒక అగ్రికల్చరల్ ఇయర్లో నాకు 3 టైమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటారనమాట. అంటే మల్టిపుల్ టైమ్స్, 3 టైమ్స్ అనే కాదు. ఖరీఫ్లోనే ఎక్కువగా ఫ్లో ఉండొచ్చు, రబీకి ఎక్కువ ఫ్లో ఉండొచ్చు, జైద్ ఎక్కువగా ఫ్లో ఉండొచ్చు. వీటి మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా వేస్తున్నా కూడా మళ్ళీ ఇంకా వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది అనుకుంటే అది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అవుతుంది. అదే నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే టోటల్ ల్యాండ్ ఒక్కసారైనా ఇరిగేట్ అయ్యిందా
అనే దాన్ని బట్టి నెట్ ఇరిగేటెడ్ ఏరియా వస్తుంది. ఒకసారి డెఫినేషన్ చూసేద్దాము, మనకు అర్థమైపోతుంది. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంట 32.71 lakh hectares ఉందంట మన 2023-24లో. అదే 22-23లో 36.56 ఉందంట. 36.56 lakh hectares 2022-23లో ఇరిగేట్ అవుతున్నాయన్నమాట. గ్రాస్ ఇరిగేటెడ్ అంటే నేను చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ వాటర్ వస్తున్నాయి, వాటికి ఇరిగేషన్కి యూజ్ చేయగలుగుతున్నాము. అదే 23-24లో 32.71 lakh hectares యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇరిగేట్ అవుతుంది, ఇంత వాటర్ ఇవ్వగలుగుతున్నాం. మల్టిపుల్ టైమ్స్ ఇచ్చామన్నమాట అక్కడ. అదే సింగిల్ టైము ఒక్కసారైనా ఆ పంటకి ఇవ్వగలిగితే అది నెట్ అన్నమాట. మల్టిపుల్ టైమ్స్ ఇవ్వగలిగితే గ్రాస్ అని గుర్తుపెట్టుకోండి. నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఏంటంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్కి ఒక్కసారైనా వాటర్ ఇవ్వగలిగితే అది నెట్ ఇరిగేటెడ్ ఏరియా అయిపోతుంది. అలాగా ఎంత ఉందంట మనకి ల్యాండ్ 23-24లో 26.03 lakh hectaresకి మనం వాటర్ ఇస్తున్నామంట నెట్ ఇరిగేటెడ్ ఏరియా ప్రకారం. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్. మళ్ళీ ఒకసారి రివిజన్. క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై నెట్ క్రాప్డ్ ఏరియా. మన ఆంధ్రప్రదేశ్కి 1.2 యావరేజ్గా 1.2 క్రాప్స్ అనేవి వేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రాస్ అండ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియాలో 22కి 23కి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత అంటే 36.56, 23కి 24కి ఎంత 32.71. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేది తక్కువైందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా చూస్తే 26.03 ఉంది 23-24 ఇయర్కి. 26.03 lakh hectaresకి ఒక్కసారైనా వాటర్ ఇవ్వగలిగాము, దాన్ని నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటారు. నెక్స్ట్ అగ్రికల్చరల్ని ప్రాఫిటబుల్గా చేయాలంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. ఎలా అగ్రికల్చర్ అనేది ప్రాఫిటబుల్ అవుతుంది అనేది మనం చూస్తే, లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ఇచ్చింది. దీనిలో భాగంగా 13,500 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా అంటే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6,000 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఒక 7,500 ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి క్రాప్ మీద ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తుంది, 9 గంటల కరెంట్ ఇస్తుంది, గ్యారంటీడ్ సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం కదా, అది మంచి గ్యారంటీడ్ సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది. నెక్స్ట్ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి 7 లక్షలు ఇస్తుంది ఫార్మర్స్కి ఎక్స్గ్రేషియాగా. మనం చూస్తే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు అంటాం. అవి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. 154 హబ్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ హబ్స్ 154 ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే రైతు భరోసా కేంద్రాల్లో అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అగ్రి ఇన్పుట్ షాప్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ అగ్రి ఇన్పుట్స్ని మనకి ఫార్మర్స్కి ఇస్తుంది. అంటే మంచి సీడ్స్, మంచి పెస్టిసైడ్స్, మంచి ఫర్టిలైజర్స్ లాంటివి ఇచ్చి పంట బాగా ప్రొడక్టివిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమేం చేస్తారు రైతు భరోసా కేంద్రాల్లో? ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్ అంటారు దీన్ని. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇస్తారనమాట, ఎలా చేసుకోవాలి, ఎలాంటి వెరైటీస్ వేయాలి అలాంటివన్నీ ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్ అయినా ఆర్బీకేలో చెప్తారు. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఏవైతే అగ్రికల్చరల్ కమోడిటీస్ వీళ్ళు పండిస్తారో, రైస్, వీట్ అట్లాంటివి, అవన్నీ ఇవి స్టోర్ చేసుకుంటుంది అనమాట రైతు భరోసా కేంద్రాలు. స్టోర్ చేసుకుని
మంచి ఎంఎస్పి ఉన్నప్పుడు అమ్మేస్తుంది అనమాట. ఫార్మ్ అడ్వైజరీస్ ఇస్తుంది. ఫార్మ్కి సంబంధించిన అడ్వైజరీస్ అనేది ఇస్తుంది రైతు భరోసా కేంద్రంలో. నెక్స్ట్ ఈ క్రాప్ బుకింగ్ అనేది ఉంది. ఈ క్రాప్ అంటే అదొక కార్డ్ అనమాట. ఆ కార్డు ఉంటే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇన్పుట్ సబ్సిడీ పొందొచ్చు, 0 వడ్డీ పంట రుణాలు అనేవి పొందొచ్చు. నెక్స్ట్ ఆర్బీకేలే మన పంటను తీసుకొని మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది. నెక్స్ట్ ఫార్మర్స్ని ఇంకా గొప్పగా ఏ టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళకి ఏమేమి చెప్పి వాళ్ళని బాగా మోటివేట్ చేసే నాలెడ్జ్ సెంటర్ని రైతు భరోసా కేంద్రాలు అంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అందరికీ వర్తిస్తుంది. 0 వడ్డీ పంట రుణాలు వాళ్ళకి వర్తిస్తాయి. 7 lakh రూపీస్ చనిపోయిన వాళ్ళకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ అనేది ఒకటి ఉంది. ఇది ఏంటంటే అదొక అడ్వైజరీ బాడీ అనమాట. ఏ టైంలో ఏ పంట వేయాలి అవన్నీ చెప్తుంది. తర్వాత ప్రొడక్షన్ ఎంత ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, ఆ తర్వాత హార్టికల్చర్ కమోడిటీస్ని ఎలా పెంచుకోవాలి, తర్వాత క్లైమేట్కి, తర్వాత ఫ్లడ్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంట ఎలా వేసుకోవాలి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ తెలుపుతుంది. కొన్ని ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్లో ఏంటంటే అగ్రికల్చర్లో మీరు ఏ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తే మీకు మంచి దిగుబడి వస్తుంది అనేది ఈ ఫార్మ్ ఫీల్డ్ స్కూల్లో మనకు తెలుస్తుంది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. భూమిలో సాయిల్ ఉంటుంది కదా, సాయిల్ని టెస్ట్ చేస్తారనమాట. ఈ సాయిల్కి ఈ పంట వేయండి, ఈ సాయిల్కి ఈ పంట వేయండి, అప్పుడు మంచి దిగుబడి వస్తుంది అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ డిస్కరేజింగ్ ఫార్మర్స్ ఫ్రమ్ గ్రోయింగ్ ప్యాడీ అండర్ బోర్వెల్స్ బై ప్రమోటింగ్ ఆల్టర్నేట్ క్రాప్స్. ఎప్పుడు వరి వేస్తుంటారు కదా, అట్లా వేయకుండా వేరే పంటలు వేయండి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తుంది అనమాట. ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్ మనం చూస్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిల్లెట్స్ ప్రొడక్షన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మిల్లెట్స్ వేయండి అని చెప్పేసి మేము సబ్సిడీస్ ఇస్తాం, అట్లాంటివన్నీ చెప్పిందనమాట. నెక్స్ట్ సాయిల్ టెస్ట్ అనేది చేసుకోవాలి. 100% నీమ్ కోటెడ్ యూరియాని పంచింది సబ్సిడీ కింద. నీమ్ కోటెడ్ యూరియా వల్ల ఏంటంటే అది స్ప్రే చేయడం వల్ల ఆ ఫర్టిలైజర్ని పురుగు అంత ఈజీగా పట్టదనమాట. అది డిస్ఇన్ఫెక్టెంట్గా ఉంటుంది, పురుగును కూడా అంతగా పట్టనివ్వదు, వామ్స్ అనేవి అంతగా రావు వాటి వల్ల. నెక్స్ట్ ఎంకరేజింగ్ ఫార్మర్స్ యూస్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేసుకోండి అని చెప్తుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ సిహెచ్సి. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో ట్రాక్టర్స్, నెక్స్ట్ పొలానికి కావాల్సిన క్రాప్ కటింగ్ మిషన్స్, తర్వాత నాగళ్ళు, తర్వాత గడ్డపార, అట్లాంటివన్నీ అక్కడ లభిస్తాయన్నమాట. అవి తీసుకొచ్చుకొని రెంట్కి తీసుకొచ్చి వాడుకొని మళ్ళీ రిటర్న్ చేసేసేయాలి. అది కస్టమ్ హైరింగ్ సెంటర్స్. నెక్స్ట్ వీళ్ళకి క్రాప్ లోన్స్ ప్రొవైడ్ చేయడం. ఎవరికైతే క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ కార్డ్స్ కింద జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ వస్తాయి అవి. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. వాళ్ళందరికీ లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ రెయిన్ ఫెడ్ ఏరియాస్లో ఇంటిగ్రేటెడ్ రెయిన్ ఫెడ్ ఏరియాస్ చూసుకోవడం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అనేది ఒకటి ఉందండి, 155251. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 155251 అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. పెస్ట్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేవి చెప్తుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న అప్లికేషన్స్ని యూజ్ చేసుకుని అగ్రికల్చర్ని ప్రొడక్టివిటీ అనేది పెంచడాన్ని గురించి చెప్తుంది. మనం చూస్తే ఇక్కడ కొన్ని స్కీమ్స్ కూడా ఇచ్చున్నారు.
రైతు భరోసా అని చెప్పాను కదా, రైతు భరోసా అని చదవకూడదని రైతు భరోసా పిఎం కిసాన్ అని చదవాలి. ఎందుకంటే 13,500 ఉంది కదా, ఈ 13,500లో 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 7,500 మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది ఎప్పుడెప్పుడు ఇస్తుందంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తుంది. 3 ఇన్స్టాల్మెంట్స్లో మేలో 7,500 ఇస్తుంది. నెక్స్ట్ అక్టోబర్లో 4,000 ఇస్తుంది. నెక్స్ట్ జనవరిలో ఒక 2,000 ఇస్తుంది. ఎప్పుడెప్పుడు ఇస్తుంది అంటే 3 ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తుంది. మేలో 7,500 ఇస్తుంది. నెక్స్ట్ అక్టోబర్లో 4,000 ఇస్తుంది. నెక్స్ట్ జనవరిలో 2,000 ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మొత్తం 13,500 ఇస్తుంది ఈ స్కీమ్ కింద 3 ఇన్స్టాల్మెంట్లుగా. ఇది ఎవరెవరికి వస్తుంది? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అందరికీ, ఫార్మర్స్ అందరికీ వస్తుంది. ఇది ఇంకా ఎవరెవరికి వస్తుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీ, ల్యాండ్లెస్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు ఉంటారు. వాళ్ళకి పొలం ఉండదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి కౌలుకు తీసుకొని పంట పండించుకుంటూ ఉంటారు. ఆ కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి. నెక్స్ట్ ROFR అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఉండే ట్రైబల్ పీపుల్ పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది వర్తింపజేయాలి అన్న ఉద్దేశంతో ఈ 13,500 స్టేట్ గవర్నమెంటే ఇచ్చేస్తుంది వీళ్ళకైతే. నో సెంట్రల్ డబ్బులు ఇవ్వదు కౌలు రైతులకి. నెక్స్ట్ ట్రైబల్ ROFR కల్టివేటర్స్కి ఇవ్వదు. ఎవరు? సెంటర్ ఇవ్వదు. పిఎం కిసాన్ కింద వాళ్ళకి ఏ ఫండ్స్ రిలీజ్ అవ్వవు. కానీ స్టేట్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడు కౌలు రైతుల సమస్యలు విని వీళ్ళకి కూడా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడనమాట. అందువల్ల వీళ్ళకి కూడా 13,500 ఇచ్చారు. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు, ఇది మనం ఇందాకే చెప్పాను కదా, అగ్రి ఇన్పుట్స్ ఇవ్వడంలో అంటే సీడ్స్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మర్కి నాలెడ్జ్ సెంటర్గా యాక్ట్ చేస్తుంది. RBK అని ఒక ఛానల్ కూడా ఉందంటండి. RBK అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దీంట్లో కూడా అడ్వైజెస్ ఇస్తూ ఉంటుంది. ఇది ఒక అడ్వైజరీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, విత్తనం నుండి విక్రయం వరకు, సీడ్ టు సేల్ RBK చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే సీడ్స్ RBKనే ప్రొవైడ్ చేస్తుంది, సేల్స్ RBKనే చూపిస్తుంది. MSP ద్వారా వాళ్ళ దగ్గర నుంచి పంటలు తీసుకుంటుంది అనమాట. ఏదైతే ప్రొడక్షన్ వచ్చిందో ఆ ప్రొడక్షన్ని తీసుకొని అమ్మేసి MSP ప్రైజెస్ వాళ్ళకి చేరవేస్తారు. ఇది RBK యొక్క ఉద్దేశం. కాబట్టి విత్తనం నుండి విక్రయం వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే సూసైడ్స్ చేసుకుంటారో వాళ్ళకి 7 lakh రూపీస్ ఎక్స్గ్రేషియా ప్రకటించిందనమాట. ఎంత ప్రకటించింది ఇప్పటివరకు ఎంత ఇచ్చినారంటే 2023-24లో 20 కోట్లు ఇచ్చారంట. దాంట్లో 17.52 అనేది ఎక్స్గ్రేషియాగా వాడుకున్నారు అని తెలుస్తుంది. 2023లో చూస్తే 120 ఫార్మర్స్ చనిపోయారు. వాళ్ళకి 8.4 crores 7 లక్షల లెక్కన ఇచ్చారు అని తెలుస్తుంది. నెక్స్ట్ అగ్రి క్రెడిట్ ప్లాన్. అగ్రి క్రెడిట్ ప్లాన్ ఏంటంటే పంట వేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? బ్యాంక్స్ అట్లాంటివి ఇస్తాయి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి 2023-24కి 2,31,000 రూపాయలు టార్గెట్గా పెట్టుకొని రిలీజ్ చేసుకున్నాం అన్నమాట మనం. కానీ ఇదెంత ఇంక్రీజ్ ఉంది? 2022-23తో 40% ఇంక్రీజ్. ఇది 2,31,000 అనేది. ఇంత రుణాలు ఇద్దాము అని అనుకున్నాం మనం. 2,31,000 రుణాలు ఇద్దాము అనుకున్నాం. ఇది పోయిన సంవత్సరం కన్నా 40% ఎక్కువ అంట. 2,31,000 అనేది. ఇప్పుడు ఎంత ఇచ్చామంటే 2,68,252 2,68,254 crores ఇచ్చాం. ఇది ఎంతకు సమానం అంటే 116% ఎక్కువ పోయిన ఇయర్ కన్నా.
2,31,000 ఇద్దామనుకుంటే 2,68,000 రుణాలు అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఈ రుణాలు కూడా కౌలు రైతులకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉండదు కదా, కొలెటరల్ ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు. రుణం ఇవ్వాలంటే ఏదో ఒకటి పెట్టాలి కదా, గోల్డ్ లేకపోతే వాళ్ళ పొలం పేపర్స్ ఏదో ఒకటి పెట్టాలి, కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. అయినా కూడా వాళ్ళకు కూడా వర్తింపజేసేటట్టు చూస్తుందన్నమాట గవర్నమెంట్. 2,31,000 ఇద్దామనుకుంది, అది 2,68,254 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందన్నమాట 2023-24కి. ఇంకో కొన్ని కీ స్టాటిక్స్ ఇచ్చున్నారు, అవి చూస్తే ఖరీఫ్ సీజన్లో 2023లో 82,329 కోట్లు ఇచ్చున్నారంట. అసలు టార్గెట్ ఎంత, 87,320 crores ఇద్దాం అని టార్గెట్ పెట్టుకుంటే 82,329 మాత్రమే ఇచ్చారంట. నెక్స్ట్ రబీ చూస్తే 78,418 crores ఇద్దామనుకున్నారంట. ఇచ్చారు, ఎంతకి టార్గెట్ 60,680 టార్గెట్గా పెట్టుకొని 78,418 అనేది ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువ ఇచ్చారు, ఇక్కడ తక్కువ ఇచ్చారు, ఇక్కడ ఎక్కువ ఇచ్చారు. రబీలో మనం చూసినట్టయితే 2024-25 కూడా అగ్రికల్చర్ క్రెడిట్కి ఎంత ప్లాన్ చేస్తున్నారంటే 2,64,000 రూపాయలు ప్లాన్ చేస్తున్నారన్నమాట టార్గెట్గా. ఇంత రుణాలు ఇద్దాము ఈసారి అని చెప్పేసి. ఇది పోయినసారి అనుకుందంత 2,31,000. 2023-24 ఇయర్కి 2,31,000 అనుకున్నాం కదా, దానికన్నా ఇది ఎంత ఎక్కువ అంటే 14.28% ఎక్కువ అంట. 14.28% ఇంక్రీజ్ ఉంది 2024-25కి అని తెలుస్తుంది. ఇక్కడితో ఈ వీడియో కంక్లూడ్ చేసి, టెనెంట్ ఫార్మర్స్కి కూడా కొన్ని రుణాలు ఇచ్చున్నారు, అవి ఒకసారి చూద్దాం నెక్స్ట్ వీడియోలో.